సూర్యాంగ భస్త్రిక చేయండి. ఇప్పుడు కుడి చేయి ముద్ర పెట్టుకోండి, ప్రాణముద్ర. ఎడమ బొట్టు నిలిచి ఎడమ ముద్ర వేసి కుడి ముక్కు ద్వారా 20 నుంచి 30 శ్వాస. సుషుమ్న భస్త్రిక. ఆల్టర్నేటివ్. Slowly relax. Slowly relax. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ చేయి నాభిస్థానం మీద, కుడి ఛాతి భాగాన్ని ఎడమ చేయి మూసివేసి చేయి మార్చుకోండి. రెండు ఛాతి భాగాన్ని ముందుగా ప్రెస్ చేస్తూ రెండు అరిచేతులతో రెండు చెవులు మూసివేసి రెండు అరిచేతులతో రెండు కళ్ళ మీద పెట్టు. స్లోలీ రిలాక్స్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ఇన్ ధ్యాన్ ముద్ర. రెండు చేతులు డ్రాప్ చేస్తూ అరచేతుల యొక్క నిల్వచ్చి పెట్టి కళ్ళ కత్తుకొని అరచేతులు చూసి కళ్ళు తెరు. సింహక్రియ చేద్దాం. రెండు అరచేతులు కాలు తోడల మీద పెట్టి భుజాలు లిఫ్ట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. సంజీవిని ముద్ర అంటే అపాన వాయు ముద్ర. చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు ఉదరపు వేలు బొట్టు మీద కలపాలి. మధ్య మధ్యలో మంచులు తీసుకుంటూ ఉండండి. ఒకవేళ చెప్పకపోయినా కూడా మీరు తాగుతూ ఉండండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ
ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. ఒక 5 నిమిషాలు చేయండి. మీకు అన్నీ అర్థమైనవిగా కూడా చెప్పింది. సింహక్రియ అర్థమైందా ఎలా చేశాను? శ్వాసలు తీసుకున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన చుట్టూరా చాలా విశ్వకాంతి శక్తి మన నేచర్లో ఉంటుంది కదా, ఆ ఎనర్జీని ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా చేయండి. శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రుగ్మతలు బయటికి పంపిస్తుంటారు. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తున్నప్పుడు మళ్ళీ తెలియకుండానే మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తున్నాం అనిపిస్తే హాయిగా రిలాక్స్ అయిపోయింది. మళ్ళీ చేయాలనిపించినప్పుడు మొదలుపెట్టండి. అల్టిమేట్ లక్ష్యం వచ్చి ధ్యాన స్థితి. ప్రాణాయామం చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక చక్కటి ధ్యాన ప్రక్రియ వల్ల మనసు ఇవన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఇట్లా మనము ధ్యాన స్థితిలో ఉండి కూడా వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసని గమనిస్తూ ఉండొచ్చు. చేయి పెట్టి ఇలా ఇలా చేస్తేనే ప్రాణాయామం కాదు.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక రిలాక్స్ అయింది అనుకో. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్గీత ప్రణత్వం 3-5 సార్లు. షణ్ముఖి ముద్ర పెట్టుకోండి. చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. శ్వాస తీసుకొని డీప్ బ్రీతింగ్. చెవులు మూసాక ఓంకారాన్ని చంకారం. ఉద్గీత ప్రాణాయామం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీత్. డీప్ బ్రీత్. డబల్ బ్రీత్ అవుట్. అలా నోరు ఓపెన్ చేసి లేదా ముక్కు ద్వారా కూడా డబల్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. ఇంకొకసారి చేయండి. డీప్ బ్రీత్. రెండు చేతులు రాపిస్తూ అరిచేతుల యొక్క నిలువెచ్చటి కళ్ళు కద్దుకొని అరిచేతులు చూసుకోండి. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు స్విచ్. లేకపోతే ఇట్లా కూర్చున్నాం కదా, మండుకాసనం చేసేద్దాం. కూర్చున్న ప్లేస్లోనే బెటరు. డీప్ బ్రీతింగ్. ఇది ఆది ముద్ర. వీటిని రెండు కలిపితే బ్రహ్మముద్ర ఉంటారు. బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కుని ఛాతీ బగ్గని మొక్కలు కనిపిస్తూ తల వీలైనంతగా ఎదురుగా చూస్తూ ఉండాలి. తల కింద దించకూడదు. మెడ మీద అంతా బలం పడిపోతూ ఉంటుంది. తల బరువు అంతా మెడ మీద వస్తుంది. అందుకని అలాగా తల కింద దించకూడదు. స్లోలీ రిలాక్స్. ఆసనాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తల్లో ఇదొకటి. అంటే మండూకాసనలో మరి ముఖ్యంగా ఇది చేసేటప్పుడు మెడ నొప్పులు వచ్చేస్తుంటాయి కొంతమంది. కారణం ఏంటంటే తల కిందకు దించేస్తారు. బాగుంటుంది చేసేటప్పుడు, కిందకు దించుకుంటే హాయిగా ఉన్నట్టుంటుంది. కానీ ఆలోచించండి, ఇక్కడ ఉన్న ఈ కొంచెం మెడ, ఈ తలబురువంతా ఏలాడేస్తూ ఉంటుంది. అది ఎంత డేంజరస్. అందుకని ఎప్పుడు కూడా తల ఎదురుగానే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో.
కావాలంటే మీకు తల దించేవి కొన్ని చేసుకునేవి ఉన్నాయి. ఏంటవి నెక్స్ట్ చేయబోతాము దాంట్లో అర్థమై. రెండు చేతులు చిన్న ముద్ర, శశాంకాసనం, వీటిల్లో తల నేలకి ఆనిచ్చేస్తాం. ఇక్కడ కూడా అంతే, తల ఎదురుగానే ఉండాలి. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట ముందు లోపలికి లాగేసుకోండి ఎంత వస్తే అంత. ఆ తర్వాత బెండ్ అవుతుంది. మర్చిపోయాను, మీరు చేయొద్దు, అది గుర్తులేదు. ఉత్తాన మండుకాసనం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు శశాంకాసనం. ఇప్పుడు తల మొత్తం నేల కానించవచ్చు. దీనివల్ల మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది. మళ్ళీ కళ్ళకు కూడా చాలా మంచిది. హై బీపీకి కూడా, స్ట్రెస్ లెవెల్స్కి, ఓవరాల్గా నిద్ర రాకపోయినా. ఇంకెక్కడ మీ ఇష్టం ఎంతసేపు ఉంటారు అనేది. ఈ ఆసనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. మొదటి భాగాన్ని నేల కానిస్తున్నారు. బాలాసనం చేద్దాం. రెండు చేతులు కాళ్ళ పక్కగా తీసుకొచ్చేయండి. అరిచేతుల సపోర్ట్ తోటి నెమ్మదిగా తలపైకి తీసుకొచ్చాక శ్వాస తీసుకుంటూ వచ్చేయండి పూర్తిగా. రిలాక్స్. ఒక్కసారి కాళ్ళు చాపుకొని. ఎక్కడండి స్మెల్స్ వస్తున్నాయి? ఎక్కడ ఏంటది? పద్మ గారు మెస్ ఇక్కడ వాళ్ళదేనా స్మెల్లు? రెండు కాళ్ళు దగ్గరగా పెట్టేసి దూరం పెట్టేసి ఇట్లా కదిలిస్తే. రెండు కాళ్ళు ఒకేసారి. అప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం బాగా వచ్చేది స్మెల్. గుర్తుందా? మనకి దగ్గు కూడా వచ్చేది. మధ్యలో పోయిందేంటి? మధ్యలో లేదే, మనం గమనించలేదంటారా? ఇప్పుడు మళ్ళీ బాగా వస్తున్నాయి స్మెల్. ఇక్కడెక్కడో మెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అయింటారా? వాళ్ళే వంటలు ఏమన్నా చేసి పట్టుకెళ్తుంటారు. అక్కడేగా పండ్లు అమ్ముతారు. అయితే ఇక్కడ వండుకొని బయటికి వెళ్ళిపోతారేమో. పక్కన వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏంటో. టెంప్టింగ్ కాదు, చిరాకు కదా రోజు ఆ వాసన పేలవాలంటే. ఇప్పుడు అప్పుడప్పుడు వాసన బాగుంటాయి, కానీ ప్రతిరోజు పిండి వంటలాగా వాసన పేలవాలంటే చాలా ఇబ్బంది కదా ఎవరికైనా. చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది. ఏకపాద జానుశిరాసనం. ఈ ఆసనంలో ఏం గమనించారు? జాను, జాను పేరు వచ్చింది చూసారా? ఏకపాద అంటే ఒక కాలు. జాను, జాను అంటే ఏంటి? మోకాలు. శిరాసు, తలను తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాం, అందుకే దీనికి ఆ పేరు. ఒక కాలుతో చేస్తున్నాం కాబట్టి ఏకపాద జాను శిరాసనం. సో ఇప్పుడు ఇక్కడ జాను వచ్చింది చూసారా? మోకాలు. కొంచెం నడుమును పక్కకు తిప్పుకోవాలి, ఆ తర్వాత బెండ్ అవ్వాలి. ఎంత వస్తే అంతవరకే. బలవంతంగా వెళ్ళి తలను తీసుకెళ్ళి మోకాలు పెట్టాలని చూడొద్దు. మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే చేయండి, లేకపోయినా పర్వాలా.
స్లోలీ రిలాక్స్. నడుముని అడ్జస్ట్ చేసుకోండి. రిలాక్స్. ఇప్పుడు కుడికాలు చాపి ఎడమ కాలు పాదాన్ని కుడికాలు గజ్జి దగ్గర పెట్టాం. పాదం నిలబెట్టుకోవాలి, మన వైపుకి లాగబెట్టి ఉంచాలి. రెండు చేతులు బాగా స్ట్రెచ్, నడుము ట్విస్ట్, తర్వాత బెండ్. స్లోలీ రిలాక్స్. నడుముని అడ్జస్ట్ చేసుకొని రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు చాపి పశ్చిమోత్తానాసనం. రెండు చేతులు బాడీకి పక్కగా బాగా స్ట్రెచ్ స్ట్రెచ్. ఇప్పుడు బెండ్. ఇంతే, ఇంతవరకు వస్తే ఇంతవరకే. స్లోలీ రిలాక్స్. పూర్వోత్తానాసనం చేయొచ్చు. అది ఒకవేళ ఇలా కాళ్ళు చాపి చెయ్యి ఇలా లేపలేకపోతే ఏం చేయాలంటే మోకాళ్ళు ముచ్చుకోండి. ఇట్లా ముచ్చుకున్న తర్వాత లిఫ్ట్ లిఫ్ట్, పిరుదులు లిఫ్ట్, తల వెనక్కి ఫ్రీగా వారు ఇలా చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయండి. థైరాయిడ్కి మంచిది ఇది. ఇలా స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య దూరం పెట్టుకోండి, గ్రైండింగ్ చేద్దాం. కరసౌందర్యాసనం ఇది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరగా గ్రైండ్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం చేయండి మళ్ళీ. ఇప్పుడు ఇంకా తేలిగ్గా వస్తుంది ఇందాకటి కంటే. ఒకవేళ సాధన కూడా చేసుకోవచ్చు ఇలానే ఊగుతా ముందుకి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒక కాలు బాస్ పట్లేసాం కదా, ఏ కాలు అయితే నేల మీద ఉందో ఆ చెయ్యి వెనకాల, రెండో కాలు నిలబెట్టాం. రెండో చెయ్యి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్ తిప్పి నెట్టండి. ఎడ భుజం మీదుగా తల వెనక్కి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వక్రాసనం చేయి. కుడికాలు ఫోల్డ్, కుడి చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ఫోల్డ్, ఎడమ చేయి బాగా స్ట్రెచ్, మెల్లి తిప్పి ఎడమ కుడి కాలు కుడి చేత్తో కుడి కాలు మోకాలు పట్టుకు ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూసి.
ఏ కాలు అయితే ఫోల్డ్ చేశారో ఆ చెయ్యేమో నేల మీద ఉంచండి వెనకాల. అంటే ఆ చెయ్యి నేల మీద ఉండాలి. స్లోలీ రిలాక్స్. పరివృత్తి వక్రాసనం. ఈ ముడిచిన కాల్ని క్రాస్గా అవతలి పెట్టండి. తర్వాత ఇప్పుడు ఇది ఎడమ కాలు కదా, సో ఎడమ చేయి వెనకాల ఉంచేసాను. కుడి చేయి బాగా స్ట్రెచ్, ఆపోజిట్ చెయ్యి ఈ కాలు పక్కనే బయట వైపు పెట్టాను. అంతే, ఎంతవరకు వస్తే అంతవరకు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చు. కుడి కాలు ఫోల్డ్ చేసి క్రాస్గా అవుతుంది. కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్ నేల మీద. స్లోలీ రిలాక్స్. ఇది లివర్కి, డయాబెటిక్ వాళ్ళకి, అంటే ప్యాంక్రియాస్కి, ఈ రెండు అవయవాలకి చాలా బాగుంటుంది. కాల్ ఫోల్డ్ చేసుకోండి. పర్వాలేదు. కుడికాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి తీసుకోండి, బాగా స్ట్రెచ్ చేసి మెలి తిప్పి ఎడమ చేతితో కుడికాలు మెడని పట్టుకో, కుడి చేయి నడుము మీద తిప్పుతూ. అర్ధమత్స్యేంద్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఇది ఎడమ కాలు కదా, సో కుడి చేయి తీసుకో. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేసేద్దాం. ఎడమ కాలు పైన ఉంది కాబట్టి ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు గుండా ఇక్కడ చేతి జబ్బు దగ్గర తిప్పుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన. స్లోలీ. వాటర్ తీసుకుని ఇంకోటి ఊగండి ఇట్లా. వీలైతే హిప్ జాయింట్ దగ్గర ఏదన్నా టైట్గా అనిపించినా కూడా ఇలా ఇలా ఊగేటప్పటికి కొంచెం మనకి అది కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. ఫోన్ ఉందా లేదా భగవద్గీత ఏదైనా పర్వాలా. కొటేషన్స్ కూడా చూద్దాం ఒకటి.
ఈ 14వ అధ్యాయము చతుర్థ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగ యోగము. దీంట్లో అర్జునుడు అడుగుతున్నాడు ఏమని, ఓ ప్రభు కైర్లింగై త్రీ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీ గుణానతి వర్తతే. అంటే అర్జునుడు పలికెను, ఓ ప్రభు ఈ 3 గుణములకు అతీతుడైన వాని లక్షణాలు ఇవి. అతని లోక వ్యవహార తీరు ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? అది అంటే భగవానుడు అంతకుముందు శ్లోకాల్లో 3 గుణాల గురించి చెప్తా వచ్చారు. అందుకే దీని పేరు కూడా గుణత్రయ విభాగ యోగం. అంటే ప్రతి వ్యక్తిలోనూ 3 గుణాలు ఉంటాయి, సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 రకాల గుణాల వల్ల రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అంటే ఆ గుణాలు ప్రకోపించిన దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యవహార శైలి ఉంటా ఉంటుంది. సో అందుకని చివరికి వీటన్నిటిని అతీతంగా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో అందుకని అర్జునుడు అడుగుతున్నాడు, అసలు అట్లా 3 గుణాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అసలు, ముందు అది చెప్పు అని అడుగుతున్నారు. తర్వాత గుణాతీతుడు అవ్వడానికి కూడా ఉపాయం కావాలి నాకు అని చెప్తున్నారు. అంతే కదా, గుణాతీతంగా ఎలా ఉండాలి అనేది అడిగారు ఆయన. లక్షణాలు అసలు ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి ముందు చెప్పమని, తర్వాత ఆ ఉపాయం కూడా కావాలి అని అడుగుతున్నారు. అప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ, భగవానుల వారు సెలవిస్తున్నారు ఏమని, ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. అంటే ఓ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషంపడు అనగా వాటిని గూర్చి విచారపడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటిపై కాంక్ష పడడు అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చిన్నదే ఇంతే శ్లోకం, ఎంత అర్థముందో. అంటే సత్వగుణ రూపమైన ప్రకాశం అంటే అసలు ముందు మన గుణాలకి యొక్క బయట విశేషణాలు ఎలా కనపడతాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. సత్వగుణ కార్యరూపంగా ఉంటే ఎలా ఉంటుందంటే అది ప్రకాశ రూపంగా ఉంటుంది. ప్రకాశం అంటే ఏంటి? వెలుగు. కానీ నిజంగా వెలుగు అంటే ఈ వెలుగు కాదు, జ్ఞానజ్యోతి. మనలో జ్ఞానం ఉద్భవిస్తూ ఉంటుంది కదా. అంటే అంత మనకి అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఎవరైనా చెప్పకముందే మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఒక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది. ఏంటి భలే అర్థమైపోతున్నాయి, నాకు అన్ని జ్ఞానం అంతా భలే బాగా చెప్పకముందే భలే అర్థం వచ్చేస్తుంది, వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో నాకు అలానే అర్థమైందే. ఇలాంటివి ఒక్కోసారి మనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంట సత్వగుణ రూపాలు. అంటే ఆ సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే జ్ఞానం అనేది అర్థమైపోతూ ఉంటుంది, మనకి బాగా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞానము వచ్చిన దాన్ని చూసుకొని మురిసిపోకూడదు, సంతోషపడకూడదు, దానిగానే చూడాలి, సాక్షిగా చూడాలి. అప్పుడు సత్వగుణానికి లొంగిపోకుండా ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, నా అంత టోళ్ళు లేడు, నా అంత తెలివిగలవాడు ఇంకొకరు లేరు, నాకే బాగా అర్థమవుతుంది, ఎవరికి ఏం అర్థం కావట్లా, వాళ్ళందరికంటే నేను చాలా తెలివిగలవాడిని, ఇట్లాంటి ఫీలింగ్స్ తెలియకుండా లోపల నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించిన లక్షణాలు. ఆ లక్షణం వల్ల వచ్చిన అంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంటే మనం కరెక్ట్గా మాట్లాడాలంటే దాని యొక్క లక్షణాలు, దాని నుంచి వచ్చేవి కొన్ని మనకి చేటు కూడా చూస్తూ ఉంటాయి. సో అందుకని ఏం చేయాలంటే వాటిని ఎలా చూడాలంట, విచారపడకూడదు. వాటిని చూస్తూ విచారపడడు అంటే వాటిని ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడు, వాటిని వాటిలాగే చూస్తాడు, సాక్షిగా చూస్తాడు. ఓకే, ఇప్పుడు నాలో సత్వగుణం ఎక్కువగా ఉంది, దానివల్ల నేను జ్ఞానాన్ని పొందగలుగుతున్నాను, ఆ భగవంతుడి యొక్క కృప అనుకుంటూ నమస్కారం పెట్టుకోవాలంతే. అప్పుడు సత్వగుణం వల్ల వచ్చే ఈ అహంకారము సాత్విక అహంకారం అంటారు. అందుకే భగవానుడు చెప్తాడనమాట, అన్నీ 3 ఉంటాయి.
అహంకారం కూడా 3 రకాలు ఉంటుంది. సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామసిక అహంకారం, 3 రకాలు. ప్రతిదీ మీరు ఏదైనా తీసుకోండి, మనుషుల యొక్క స్వభావాల దగ్గర నుంచి ప్రతిదీ మూడు 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 మూడు. ఎందుకంటే ప్రకృతి కూడా మూడింటితో కలిసి ఉంది. మనకు కనపడుతున్న ఈ సృష్టి అంతా కూడా 3 గుణాలతో కలిసి ఉంది కాబట్టి మనలో ప్రకోపిస్తున్న స్వభావాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా మూడు మూడు విశేషణాలతో ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు మూడింటితో ఉంటుంది. సో అదే రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి. రజోగుణ కార్యరూపం వల్ల ఎలా ఉంటుందంటే ప్రవృత్తి ఉంటుంది ఎప్పుడు. అంటే ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని ఉన్న దగ్గర ఉండవు, కుదురుగా ఉండవు. ఏదో వెళ్ళి ఇంకేదో చేయాలి అంతే, పరిగెత్తుతూ ఉంటాం. ఎక్కడికి పరిగెత్తుతున్నామో మనకు కూడా తెలియదు. వెళ్తామా, అక్కడ దాకా వెళ్ళాక కూడా ఆనందం ఉండదు. ఇప్పుడు అంతే కదా, మీరు గమనించండి. ఒకటి ఏదైనా బాగా తినాలనిపించినప్పుడు నిజంగా మాట్లాడితే తినేటప్పుడు ఆనందం ఉండదు. తినాలి తినాలి అని అనుకునే ఒక ఇది ఉంటుంది కదా, తృష్ణ ఉంటుంది. అప్పుడున్న ఆనందం అది ఎదురుగా వచ్చాక ఉండదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి, అక్కడే తెలుస్తుంది. అంటే ఏది శాశ్వతం కాదు. అంటే మనకు ఆ కోరిక వల్లే ఆనందం వచ్చింది, ఆ తినాలి అనే దాని వల్ల వచ్చిన ఆలోచనల వల్ల ఆనందం వచ్చింది. కానీ ఆ వస్తువులో ఏం ఆనందం లేదు, అది తినడంలో ఆనందం లేదు. మన మనసు భావించిన దాన్ని బట్టి ఆనందమా, అది దుఃఖమా, ఇంక లేకపోతే అసంతృప్త, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో ప్రవృత్తి ఇదంతా దీనికి కారణం ఏంటంటే రజోగుణం. రజోగుణం వల్ల ప్రవృత్తి ఎక్కువగా. అంటే ఏది కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, రేపు కొంతసేపటికే ఇంకొకటి ఆలోచించేస్తూ ఉంటాం. అంటే ఓవర్గా అవసరానికి మించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం. ఇదంతా కూడా రజోగుణ లక్షణం. తమోగుణ కార్యరూపమైన మోహము. తమోగుణ కార్యరూపం ఎలా ఉంటుంది? మోహంగా ఉంటుంది. మోహం అంటే ఏం లేదు, ప్రతిదీ నాకే కావాలి, ప్రతిదీ నాది, నేను, నాది. ఇదంతా కూడా దేనికి తమోగుణ లక్షణాలు అనమాట. నేను అనేది రజోగుణం కింద కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రతిదీ కూడా 3 ఉంటాయి. సాత్విక నేను, రాజసికమైన నేను ఉంటుంది, తామసికమైన నేను ఉంటుంది. సో నేను, నాది, ఇదంతా ఎక్కువ తమో గుణంలో ఫస్ట్ కనపడింది, తమంతటి తామే ఏర్పడ్డప్పుడు. సో ఈ లక్షణాలు 3 తెలుసుకున్నప్పుడు మనము ఇలా కూర్చున్నాం, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనకి తెలియకుండా మనలో ఏదో అది చేయాలి, ఇది చేయాలి అంటే ఇప్పుడున్న పనిని పట్టించుకోకుండా ఫ్యూచర్లో అదేదో చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే అక్కడ రజోగుణం ప్రవృత్తి ఎక్కువగా ఉంది. సో దానిలాగా చూస్తూ ఇప్పుడు నాలో రజోగుణము పెరుగుతుంది. సో దాన్ని కొంచెం నేను సాక్షిగా చూస్తూ ఉంటే అదే తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని తగ్గించుకోలేము మనం, ఎందుకంటే ప్రకృతి మన చేతుల్లో ఏముండదు, మన ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉంది? భగవానుడి ఆధీనంలోనే ఉంది ప్రకృతి. దాన్ని మనం అసలు ఎటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేయలేము. మనం చేయగలిగిందల్లా ఒకటే, వస్తున్న ఈ 3 గుణాలు, ప్రకోపిస్తున్న ఈ 3 గుణాలు, వాటి లక్షణాలను ఏం చేయాలి? మనం సినిమా చూసినట్టు సాక్షిగా చూడడమే అంతే. బాగా పర్టికులర్గా కొన్ని రోజుల్లో బాగా తెలివితేటలుగా ఉండొచ్చు మనం, కొన్ని రోజుల్లో విపరీతమైన బద్ధకము, అలసత్వము, ఇంట్రెస్ట్ లేనితనం ఉంటుంది, తమో గుణం. ఒక మధ్యలో కొన్ని రోజులు ఎలా ఉంటామంటే అసలు ఇక ఏ పని వదలం అనమాట. ప్రతి పని ఇదిగో ఇట్లా అనుకోగానే చేసేద్దాం అన్నట్టు ఒక ఊపులో ఉంటాము. అప్పుడు రజోగుణం బాగుంది లోపల అని అనుకుంటూ వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలి. ఆ సినిమా చూసినట్టు చూస్తూ ఉంటే ఏమవుతుందంటే 3 గుణాలకు అతీతంగా ఉండడం అలవాటు అవుతూ ఉంటుంది. సో అర్జునుల వారు అదే చెప్పింది. ఆయన అడిగారు కదా 3 గుణాల లక్షణాలు, ఆ 3 గుణాలకు అతీతంగా ఉండేవాడి లక్షణాలు ఎలా ఉంటాయి అని అడిగారు. సో ఎలా ఉంటుందంట, ఈ సత్వగుణము, రజోగుణం, తమో గుణం, ఈ మూడింటిని ఎట్లా చూస్తాడు అతను? అట్లానే సాక్షిగా చూస్తాడు. వస్తున్న వాటిని వస్తున్నట్టు చూస్తాడు అంతే. వాటిల్లోకి వెళ్ళిపోయి లీనమైపోడు. అది వాటిని గురించి విచారపడ్డాడు. ఇక్కడ విచారము అంటే దుఃఖపడ్డం కాదు, వాటి గురించి ఆలోచన చేయడు. విచారపడము అనే దానికి అర్థం ఏంటి ఇక్కడ? ఆలోచన. అంటే సత్వగుణం గురించి ఆలోచన చేయడు, మంచిది కదా అని. అలానే రజోగుణం ఏమన్నా యాక్టివ్గా ఉన్నాం కదా బాగుందిలే అని దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు. తమో గుణం సోమరిపోతుగా, అలసత్వంగా, బద్ధకంగా అలా ఉండడం, దాని గురించి కూడా ఆలోచన చేయకూడదు. అంటే బాధపడకూడదు, ఏంటి ఇలా అయిపోయిన పరిస్థితి, అలా కూడా అనుకోక్కర్లా. ఈ 3 ప్రకోపిస్తున్నాయి అంతే.
అది ప్రకృతి వల్ల ప్రకోపిస్తున్నాయి, నేను వాటిని సాక్షిగా చూడాలి అంతే. అలా అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ లక్షణాలన్నీ కూడా మనలో కూడా స్లోగా వస్తూ ఉంటాయి. తర్వాత అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్ష పడడు, అంతే కదా. ఇప్పుడే మాట్లాడుకున్నాం, తొలగిపోయినప్పుడు కూడా వాటి గురించి వ్యామోహం చెందకూడదు, అంటే వెంపర్లాడకూడదు. ఇప్పుడు మనకి మూడిట్లో ఎక్కువగా ఏది నచ్చుద్ది? సత్వగుణమే ఎక్కువగా నచ్చుతుంది. కానీ తమో గుణంలో బాగా ప్రపోర్షన్, అంటే తమో గుణ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి తమో గుణమే బాగా నచ్చుతుంది. వాళ్ళకి అదే బాగుంటుంది, వాళ్ళ మాటలు అన్నీ కూడా తమో గుణంలోనే ఉంటాయి. మనకి వింతగా కూడా ఉంటుంది, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మన ఆలోచన తేడానా లేకపోతే వీడి ఆలోచన తేడానా అర్థం కాదు. ఎందుకు? వాళ్ళు తమో గుణం అంత మెజారిటీగా ఉంది ఉండడం వల్ల వాడు మనసా వచ్చే కర్మణ తమో గుణం పువ్వు పూర్తి స్థాయిలో వాడు నమ్మేస్తా దానికోసము ఎదుటి వాళ్ళని వితండవాదం చేస్తాడు, జల్పం చేస్తాడు. అంటే పిచ్చి పిచ్చిగా వాదిస్తారు, అంటే వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు ఒక పెట్టేసుకొని మోటివ్. ఇక ఎదుటి వాళ్ళని నోరు తెరవనివ్వరు అనమాట. అది వితండవాదం అనేది కూడా తమో గుణంలోది, జల్పం అనేదేమో రజోగుణం. రెండు అంత సరైనవి కాదు. సో ఎందుకు అక్కడ వాడు అలా ప్రవర్తించడంలో కారణం ఏంటి? వాడు అలా ప్రవర్తిస్తున్నాడని మనం బాధపడుతూ లేదా మన కోపం తెచ్చుకుంటే కర్మలు ఎవరు పెంచుకున్నట్టు? వాడి కర్మ ఆల్రెడీ పెంచుకుంటున్నాడు. కాకపోతే వాడిని చూసి మనము అంటే రియాక్ట్ అయ్యాం కదా, రెస్పాండ్ అయ్యాం కదా, అప్పుడు మనకు కొత్త కర్మ మనకు వచ్చేస్తుంది ఫీలింగ్ వల్ల కదా. మనమే నోటితో అనక్కర్లా, మనసులోనే తిట్టుకుంటున్నాం కదా, వీడు ఎట్లా పుట్టాడు, వీడు ఇంత తమో గుణంలో వచ్చాడు, అది ఇదని అలా అనడంలో ఆటోమేటిక్గా మనం కూడా కొన్ని కర్మలు తీసేసుకుంటున్నాం. సో అందుకని మనం ఏం చేయాలి? వేటి కోసము ఆరాట పడకూడదు, వేటిని చూసి బాధపడకూడదు. వస్తున్న వాటిని వస్తున్నట్టు సాక్షిగా చూస్తూ ఉండాలి అంతే. కాంక్ష పడకూడదు, విచారపడకూడదు. విచారం అంటే లోపల కూడా ఆలోచన పరంగా కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా మననం చేసుకోకూడదు ఈ మూడు గుణాల గురించి. అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. అంటే ఓవరాల్గా ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే త్రిగుణాతీతుడు, అతని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంట, వస్తున్న ఈ మూడు గుణాలని సాక్షిగా చూస్తూ ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు. ఏ స్థితి అది? బ్యాలెన్స్, అంటే ఏమి అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉండడాన్ని అది త్రిగుణాతీత స్థితి అంటారు. ప్రతి దాంట్లో గమనించండి ద్వంద్వాలు ఉంటాయి. సుఖము దుఃఖము, చలి వేడి, గాలి వెలుతురు, గాలి లేకపోవడం ఉక్కపోత, మళ్ళీ బాగా ఎండగా ఉండడం, మళ్ళీ అంతలోకే చలి రావడం, రెండు బాధే కదా. సో వీటికి రెండిటికి అతీతంగా ఫీల్ అవ్వకుండా ఉంటాడు ఎవరు? త్రిగుణాతీతుడు. సో త్రిగుణాతీతుని యొక్క లక్షణాలు ఇవి. భగవంతుడికైతే ఆల్రెడీ ఆయన ఆధీనంలోని ప్రకృతి ఉంది కాబట్టి ఆయన త్రిగుణాలకు ఎప్పుడు కూడా లొంగిపోడు. కానీ మనం లొంగిపోతాం. కారణం ఏంటంటే మనము పాంచభౌతికమైన ఈ శరీరంతో జన్మ తీసుకున్నాం. అంటే ఈ సృష్టిలో మొత్తం ప్రకృతితోటే కూడుకుని ఉంది, ప్రకృతి వల్లే మనం కూడా వచ్చాం. అందువల్ల ప్రకృతిలో ఒక భాగం మనం. ఆ భాగంగా ఉన్న మనము ఈ త్రిగుణాతీతంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, అంటే శరణాగతి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది. ఉన్నప్పుడు త్రిగుణాతీతంగా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటాం, అంటే అట్లా ఉండడం అలవాటు. కానీ దీనికి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏం ప్రాక్టీస్ చెప్పండి? ఏం చేయాలి ప్రాక్టీస్ అంటే? మెడిటేషన్, ధ్యానం చేయాలి అంతే. దీని మించిన మార్గమే లేదు. ఎలా వస్తుంది త్రిగుణాతీతంగా ఎలా ఉంటాం, సాక్షిగా ఎలా చూస్తూ ఉండాలి అంటే మెడిటేషన్. దీని మించిన సమాధానం కోరట్లేదు అంతే. అష్టాంగ యోగంలో కూడా చాలా చాలా క్లియర్గా ఏడో మెట్టు ధ్యానమే చెప్పారు. ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధికి వెళ్ళిపోతాం. సమాధి అంటే ఇదే, త్రిగుణాతీతంగా ఇంకెప్పుడూ ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఒకసారి మళ్ళీ ధ్యానం అయిపోయాక మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవడం అలా ఉండదు. సమాధి స్థితిలో ఎలా ఉంటుందంటే పర్మనెంట్గా సమాధి, అంటే ఇక వాళ్ళు ఎప్పుడు త్రిగుణాతీత లక్షణాలతోటే కలిగి ఉంటారు. సో మనము ఏడో దానికోసం ప్రయత్నం చేయాలి. ఎనిమిదోది భగవంతుని అనుగ్రహం అంటే ఏదో ఒక జన్మలో సమాధి స్థితికి కూడా వెళ్తాం. రాటు రమణ మహర్షికి కూడా సమాధి స్థితిలో ఉండేవాళ్ళు కదా, బతుకుండంగానే జీవన్ముక్తి ఆయన పొందారు. అట్లాగే మనకు కూడా ఏదో ఒక జన్మ ఎప్పుడో వస్తుంది, వచ్చినప్పుడు మనం కూడా సమాధి స్థితిలో ఉండగలుగుతాం. అప్పటిదాకా ఏం చేయాలి? మనం శరీరాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకుంటూ బలంగా ఆసనాలు కొన్ని చేస్తూ ఉంటే ఏమవుతుందంటే శరీరం బలంగా ఉంటే
మనము ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు తట్టుకోగలుగుతాం. కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వచ్చినప్పుడు కూడా శరీరం బలంగా ఉండాలి. అంతేగాని దాని పాటికి అది వచ్చేస్తే రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ శరీరం అనుకూలంగా లేదనుకోండి, ఇబ్బంది పడతాం. అందుకని మన చేతనైనంతలో కొన్ని ఆసనాలు చేసుకుంటూ శరీరాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఆ వచ్చిన ఆరోగ్యం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. ఆధ్యాత్మికంగా దానికి భోజనం అంటే ధ్యానమే. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మకి భోజనం ఏంటి? ధ్యానం. శరీరానికి భోజనం ఏంటి? మనం తీసుకునే ఆహారం, నీరు, గాలి, నీరు, కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఈ శరీరానికి ఆహారం. కాస్మిక్ ఎనర్జీ కూడా మనకి ఆత్మకు కూడా ఆహారం లాగా అవుతుంది. ఎప్పుడు ధ్యానం చేస్తేనే మీకు ఆ కాస్మిక్ ఎనర్జీ ఆత్మశక్తికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా ఒక్కొక్క శరీరానికి మనం ఆహారంగా ఇవ్వాలి. మనసుకి ఏమి ఇవ్వాలి ఆహారం? రెండోది, శరీరం అయిపోయింది, మనసు ఉంది. మనసుకి ఏమి ఇవ్వాలి? మనసు ఎలా పనిచేస్తుంది? గాలి ద్వారా పనిచేస్తుంది. సో మనసు కదలకుండా కుదురుగా స్థిరంగా ఉండాలి అంటే ప్రాణాయామం అనే ఆహారం ఇవ్వాలి శరీరానికి. మనసుకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా శరీరము మనసు మన ఆధీనంలో, మనం నిగ్రహించగలం, మన కంట్రోల్లో. అప్పుడు మీరు ధ్యానం చేశారనుకోండి, బాగా కుదురుతుంది. అంతేగాని డైరెక్ట్గా ధ్యానంలో కూర్చోమన్నారు కదా అంటే అది రాదు. అది ఖాళీగా కూర్చోవడమే. తెలియక ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. రియల్ ధ్యానం ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే ఆసన సిద్ధి, ప్రాణాయామాన్ని సాధన చేస్తున్న వాళ్ళకే ధ్యానము చేసిన విలువ, ఆ విలువ అనేది అప్పుడే వస్తుంది. లేకపోతే అదొక భ్రమలో ఉంటారు. మేము ఏదో మెడిటేషన్ చేసేస్తున్నాం రోజు, ఏం చేయరు, వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు అంతే. మనం కూడా చూడండి, బాగా ఆలోచనల పరంపర వెళ్ళిపోతున్నప్పుడు అసలు టైం గడిచిపోతుంది. అట్లా అరగంట కూడా వెళ్ళిపోద్ది. ఎన్నో ఆలోచిస్తాము, ఎంతో సినిమా చూస్తాము ఆలోచనలతోటి. అది మన తప్పు కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ప్రాణం మీద మనకు నియంత్రణ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మన కంట్రోల్లో లేకుండా ఆలోచన పరంపర అలా వెళ్ళిపోతూ ఉంది. సో అలాంటివి కూడా తెలుసుకోగలిగామంటే అది కూడా పర్వాలేదు కదా. ఆ మాత్రమే తెలుసుకోగలిగామంటే కొంచెం డెవలప్మెంట్. అది కూడా తెలుసుకోలేక సంవత్సరాలు వెళ్ళదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆలోచనలతోటి. మనం కనీసం 1 రోజు 2 రోజుల్లో తామసిక గుణం వల్ల ఆలోచన పరంపరలో కొట్టుకుపోతూ ఉంటాం. కానీ వెంటనే ఇప్పుడు ఈ భగవద్గీతలు ఇట్లాంటి శ్లోకం చదివాము, ఏమో మన అదృష్టం బాగుండి ఆ శ్లోకం గుర్తు రావచ్చు ఆలోచిస్తున్నట్టు. ఒక అరగంట అయ్యాక, ఒక గంట అయ్యాకైనా గుర్తొచ్చింది. అప్పుడు ఏమనుకుంటాం, అమ్మో ఈసారి ఇలా ఉండకూడదు, ఇంకొంచెం జాగ్రత్తగా, నేను కొంచెం మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, యోగా చేయాలి, లేకపోతే ఇది బ్రేక్ పడదు, దీనికి సైకిల్ ఎక్కడో గడ్డి కొట్టాలి కదా, ఆలోచనలకు గడ్డి కొట్టాలి కదా. సో అది ఎలా జరుగుతుందంటే ప్రాణాయామం అనే మనకే తెలుసుంటుంది, సొల్యూషన్ వస్తూ ఉంటుంది. దీన్నే ఆత్మ పరిశీలన అంటాం, ఇంట్రాస్పెక్షన్ అంటాం. సో ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకుంటారో ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు. ఒకరి మీద మనమేమో ఆధారపడాల్సిన పనే లేదు. అన్నీ మనలోనే ఉన్నాయి సమస్య పరిష్కారాలు. ఆలోచించి కొంచెం గనక కుదురుగా ఆలోచిస్తే ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది ఓవరాల్. ధన్యవాదాలు. ఇదే ఉందా? లేదు, అది ఎప్పటిదో సత్వగుణం పెంచినప్పుడు వచ్చే అహంకారానికి దానికి తగ్గట్టుగా ఉందని. ఎవరైనా మీరు మంచివారని మీతో అన్నప్పుడు మీరు విశ్రమించకూడదు. అది మనం ఆన్లైన్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇది సరైన దృక్పథం. కొటేషన్ వచ్చి అంటే ఎవరైనా మీరు మంచివారని మీతో అన్నప్పుడు మీరు ఎలా ఉండాలంట? విశ్రమించకూడదు. అంటే రెస్ట్లోకి వెళ్ళిపోకూడదు. ఆయన నన్ను పొగిడేశారు, ఇక నా జన్మ సార్థకమైపోయింది, ఇంకా నాది ఇంతే అన్నట్టుగా అలా ఉండకూడదు. ఎందుకు? ఇక్కడ సాత్విక అహంకారం వచ్చినట్టే. లేకపోతే పట్టుకుంది. అంతకన్నా శ్రేష్టతకు మీరు యత్నించాలి. అంటే మనం ఏం చేయాలి అంటే అంతకంటే కూడా ఇంకొంచెం క్వాలిటీగా మన పనులు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళు మెచ్చుకున్నారు కదా అని ఇంకా అక్కడితో ఆగిపోకూడదు. మీ నిరంతర ఉన్నతి మీకు, మీ చుట్టూ ఉన్నవారికి, దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. సో మీ నిరంతర ఉన్నతి, మీరు ఎంతైతే ఎదుగుతూ ఉంటారో అది ఎవరెవరికి ఆనందాన్ని ఇస్తుందంట? ఫస్ట్ మనకిస్తుంది, మన చుట్టూరు ఉన్న వాళ్ళకి ఇస్తుంది, తర్వాత భగవంతుడు దేవునికి కూడా ఆనందాన్ని ఇస్తుంది.
సో దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి? నీలో ఒక ఆనందం పొందుతున్నావు కదా, అదే భగవంతుడు, అదే దేవుడు. ఆయనకు కూడా ఆనందాన్ని ఇచ్చేసిన వాళ్ళం అయిపోతాం. సో ఇది ప్రోగ్రామ్ బాగుంది కదా. సో చదువుతుంటే అంతే ప్రతిరోజు. నేను ఇంకా తక్కువ పెడుతున్నా, తను పద్మ గారికి అప్పు చెప్పేసా పెట్టండి అని. నాకు అంత గుర్తుండట్లేదు, అంత టైం ఉండట్లేదు. మామూలు మీరు పెట్టేసాయండి, రెండు పెట్టండి, ఇంగ్లీష్ కూడా పెట్టండి, అలవాటు అవుతుంది. చదవలేని వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అలవాటు అవ్వాలి. మనము అలాగా భాషని కట్టడి చేసి నాకు తెలుగే అర్థమైంది, నేను తెలుగే చదువుతా, ఇంగ్లీష్ వైపు అసలు వెళ్ళను అనుకోకూడదు. తెలియపోయినా పర్వాలా ఒక్కసారి దాని అట్లా కళతో చూడండి. కళతో చూస్తే ఒకసారి కదా ఒకసారి ఒక పదమైన నేర్చుకుంటారుగా. అసలు ముందు సరైన దృక్పథం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అది చూస్తాంగా. ఏంటి ఇంగ్లీష్లో ఏమంటారు? నేను గమనించలా లేదా? సో సరైన దృక్పథాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అలాంటి చిన్న చిన్నవి నేర్చుకోవచ్చు కదా. కొటేషన్ అంతా నేర్చుకోవాల్సిన పని ఏముంది? దీనిదేగా తెలుగు, తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు ఉంటుంది, భావం అదే ఉంటుంది. కాకపోతే వొకాబులరీ కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలని తప్పన ఉండాలి. లేకపోతే ఒకసారి ఏమవుతుందంటే లిమిటేషన్స్ అక్కడే అయిపోతుంది. రైట్ యాటిట్యూడ్ అంటాం. సో సో ఎందుకు చెప్తున్నానంటే ఫిలాసఫీ ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉంటాయి, అవి కూడా చదివినా కూడా మనకి తెలుగు చదివినంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మీరు నిజంగా కావాలంటే ట్రై చేసి చూడండి. నేను మామూలుగా ఇంగ్లీష్ పుస్తకాలు అసలు చదవను, నాకు చాలా విరక్తి. ఇంగ్లీష్ అంటే అంత ఇష్టపడను, తెలుగే ఇష్టంగా చదువుతా ప్రతిదీ. అలాంటిది ఈ వేదాంతము ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఇంగ్లీష్ కూడా తెలుగులాగే చదివేస్తా. అది ఎలా వచ్చింది అంతే అది. సో మనము అనుకునే దాంట్లో ఉంటుంది ఇంగ్లీషు తెలుగు అడ్డాలు అడ్డంకులు అని. సో నాకు ఇంగ్లీష్ కూడా సేమ్గా అర్థమైపోతుంది, కానీ నేను ఎప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు ఏ రోజు చదివింది లేదు అట్లా అనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనకు భావం చూసుకోవాలంతే. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంగ్లీష్ అయినా అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు. అందుకే యూట్యూబ్లో కూడా అంతే, తెలుగు హిందీ ఇంగ్లీషు. స్వామీజీలు కొంతమంది ఎక్కువగా నార్త్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు, మనకి తెలుగు ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది కదా, వేళ మీద లెక్క పెట్టచ్చు. అదే మీకు హిందీ నార్త్ వైపు తీసుకుంటే స్వామీజీలు అద్భుతంగా చెప్తారు, అసలు అద్భుతం, అసలు చెప్పడానికి వీల్లేదు. కానీ వాళ్ళు ఇంగ్లీష్ అది హిందీనే చెప్తారు, వాళ్ళకి వేరే రాదు కదా. అందుకని మనం వాళ్ళు వినకుండా వదిలేయాలా? అలా ఉండకూడదు, వినాలి. వింటూ ఉంటే ఏమవుతుందంటే మీకు తెలుగు, వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారేమో అని ఫీలింగ్ వచ్చింది. నాకు ఒకసారి ఇట్లానే జరిగింది. ఏదో ఒక యూట్యూబ్ ఏదో పంపించాను గ్రూప్లోకి, పంపిస్తే భలే ఉంది కదా ఎంతమంది విన్నారు అన్నారు. అంటే ఎవరు వినలేదన్నమాట. నేను అన్నా ఎందుకు వినలేదు, అంత అద్భుతంగా చెప్తే ఆయన అన్నా. అంటే తెలుగు కాదు కదా మేడం, హిందీలో ఉంది అన్నాను. హిందీ తెలుగు అనుకున్నాను కదా అన్నా. అంటే చెప్తున్నా, నేను తెలుగు అనుకుని పంపించాలి. నాకు అక్కడ భాష అతను హిందీలో చెప్పాడా, అది తెలుగులో చెప్పాడా కూడా నాకు గుర్తు లేనంతగా అంత బాగా అర్థమయ్యేటట్టుగా మన మనసు తట్టుకుంటుంది. అంటే మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఏ లాంగ్వేజ్ అయినా కూడా నేను వినాలి, ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనే ఫీలింగ్ తోటి కనుక వింటే మీకు హిందీలాగే అనిపించదు, తెలుగులాగే ఉంటుంది. అది ఇది మన క్లాస్లోనే జరిగింది, నాకు ఆశ్చర్యం వేసింది. అది హిందీ అని నేను ఊహించరా అసలు. పంపించేటప్పుడు మామూలుగా అయితే ఎక్కువగా షేర్ చేయట్లా హిందీ. ఎవరో అన్నారు మీరు హిందీ పెడుతున్నారు మేడం, మాకు అస్సలు అర్థం కావట్లేదు, తెలుగు అయితేనే పంపించండి అని అన్నారు. సరేలే అని అప్పటికి తెలుగు పంపిస్తుంటా. యూట్యూబ్లో ప్రవచనాలు ప్రేయర్ చేస్తాను. ఓ ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.
సుహాసిని గారు, కుసుమ గారు, సరిత గారు అంతేనా? ఓకే, ధన్యవాదాలండి.